యొక్క బంధు కార్యక్రమానికి హాజరైనటువంటి రైతు కార్మిక సంఘాల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున అందరికీ విప్లవాభివందనాలు. నాకు ముందు మాట్లాడినటువంటి నాయకులు ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని మీకు చెప్పారు. మొత్తం 18 రకాల డిమాండ్స్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు మనం ఇక్కడ ఎట్లయితే ములకల్పల్లి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామో భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మొత్తం 29 రాష్ట్రాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. కార్ల్ మార్క్స్ ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పాడు. ఆయన చెప్పి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆయన తర్వాత లెనిన్ ఏం చెప్పిండంటే పీడిత తాడితులారా ఏకం కండి అని పిలిపించాడు. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి యొక్క ఈ కార్యక్రమం కూడా ఒక్క బీజేపీ తప్ప ఆల్ పార్టీలు ఆల్ రైతు సంఘాలు ఆల్ కార్మిక సంఘాలు మొత్తం. అందుకే దీన్ని నేను ఏమంటున్నానంటే భారత పీడిత తాడితులారా ఏకం కండి, మోడీ వర్సెస్ భారత పీడిత తాడితులు అనేటువంటి యొక్క పిలుపు ఇది. ఈ పిలుపునందుకని ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇది ఇంతటితో అయిపోలేదు. మోడీని దించేంత వరకు ఆ మోడీని మళ్ళా శాశ్వతంగా ఈ స్థానంలో రాకుండా ఉండే విధంగా మనం అందరం ఏకం కావాలి. అందరం ఏకమైతేనే ఎవరి రాజకీయాలు వాళ్ళు